కరీంనగర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు నేతృత్వం వహించిన కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్రావు, వాసాల రమేష్ సహా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీ చేతగానితనానికి, మీ యొక్క అక్రమాలకు, మీ యొక్క అయితే మీ పార్టీలో ఉన్నటువంటి రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితిని తట్టుకోలేక ఏదో విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలి. మీకు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చట్టపరంగా జరుగుతున్న పోరాటంలో మరి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి పాత్ర లేకున్నా కూడా మరి చట్టపరంగా జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ధర్నా చేస్తామని పిలవడం చాలా సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు కానీ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల వైపు కానీ కన్నెత్తి చూస్తే తప్పకుండా కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటది. ఆ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందో కూడా మీరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేని హెచ్చరిస్తాను. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా మీరు అధికార బలంతో కొన్ని ప్రాంతాల్లో ఏదైనా విధంగా మ్యానిపులేట్ చేసి ఎన్నికలు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే సింబల్ బేస్డ్ ఎలక్షన్ పెట్టండి. సింబల్ బేస్ మున్సిపల్ ఎలక్షన్ పెడతారా, ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్ పెడతారా, ఆ ఎలక్షన్ పెట్టి మీ సత్తా నిరూపించుకోవాలి తప్పితే ఈ విధంగా సింబల్ లేకుండా పార్టీకి అభ్యర్థులు గుర్తులు లేకుండా మరి గెలిచి ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్ లో గెలిచినామని చెప్పి మభ్య పెట్టుకొని మీరు మభ్య పడుతూ సంతోషపడతా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. మీరు ఇచ్చిన ఏ హామీలు కూడా ఈ రాష్ట్రంలో మీరు పూర్తిగా చేయలేదు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పెన్షన్ల కాంచి మొదలెడితే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తప్పకుండా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా పార్టీ పరంగా ఎన్నిక వస్తే కరీంనగర్ లో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరని తెలియజేస్తాము.